ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటని దాని మీద చర్చ జరుగుతుంది. సో మేము చాలా స్పష్టంగా ఉన్నాం సాయి గారు. అక్కడ నిన్న మొన్న జరిగినది ఎక్కడ పొత్తు చర్చ లేదు. పొత్తుల విషయం చర్చించే పరిస్థితి కూడా మా చేతుల్లో అయితే లేదు. అది కేంద్ర నాయకత్వం చూసుకుంటది. సో పొత్తుల మీద గతంలో చెప్పేసారు, అయిపోయింది. ఒక మెజార్టీ నాయకులు కార్యకర్తలు అయితే ఇండివిజువల్ గా వెళ్దానే ఉన్నారు. అది నిర్ణయం ఫైనల్ గా కేంద్ర నాయకత్వం మీద వదిలేసాం. జాతీయ ప్రయోజనాల దృష్టి ఏ నిర్ణయం తీసుకోమని. సో మా యొక్క విధానం అయితే ఈ రోజు వరకు నిన్న మొన్న చేసిన చర్చలు కావచ్చు, పూర్తి సారాంశం మొత్తం అన్ని నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ కి జాబితా రెడీ చేసుకున్నాం, అసెంబ్లీ రిజిస్టర్ చేసుకున్నాం. ఇది కేంద్ర నాయకత్వం పంపించాం. వారు తగు సమయంలో తగిన నిర్ణయం తీసుకుని ఆ యొక్క ప్రకటన ఆల్రెడీ ఒక జాబితా 195 మెంబర్స్ తో కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అయితే ఒక జాబితా ఆల్రెడీ రిలీజ్ చేసేసింది. సో ఆ ప్రక్రియ ఉన్నారు కాబట్టి ఆ కమిటీకి ఇది వెళ్తాయి. వాళ్ళ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు ఫైనల్ గా సాయి గారు. అంటే ఈ చర్చలో ఇట్లాగా పొత్తు అయితే ఏమవుతుంది, పొత్తు కాకపోతే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు పోటీ చేయాలని ఏమైనా చర్చ జరిగిందా? అబ్బాయి అటువంటిది ఏం లేదండి. అసలు పొత్తు అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అన్న చర్చే లేదు. అసలు అటువంటి చర్చ లేదు. డెఫినెట్ గా ఇది మా రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా నిన్న ప్రెస్ తో మాట్లాడుతూ పురంధేశ్వరి గారు అన్ని స్పష్టత ఇచ్చారు. పొత్తుల విషయం ఎటువంటి చర్చ చేయలేదు. కేవలం 3 సభ్యులు ఫైనల్ చేసి చర్చ మాత్రమే చేయడం జరిగిందన్నారు. నేను కూడా వివిధ జిల్లా అధ్యక్షులతో కూడా మాట్లాడినప్పుడు కూడా నాకు వచ్చినటువంటి అది. సో పొత్తుల విషయంలో అయితే ఎటువంటి చర్చ లేదు. అలా మేము చేయలేదు కూడా. అది కేంద్ర నాయకత్వం తీసుకోవాలి ఫైనల్. ఒకవేళ పొత్తు నిర్ణయం తీసుకున్నారనుకోండి కేంద్ర నాయకత్వం, ఇప్పుడు వెళ్ళిన జాబితాలో నుంచి ఏది బెస్ట్ అనేది ఫైనలైజ్ చేస్తారు. ఒక పొత్తు లేదనుకోండి ఫైనల్ గా ఈ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దానిలో సెలెక్ట్ చేసి ఏదైతే బాగున్నారని సెలెక్ట్ చేస్తే ఆ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అంతేగాని ఇక్కడైతే అటువంటి చర్చ. తెలుగుదేశం జనసేన పొత్తులో 118 దాకా అనుకుంటే ఇప్పుడు 94 అనౌన్స్ చేశారు. ఇంకొక 18 ఆయనకు ఉన్నాయి, ఇది పవన్ కళ్యాణ్ గారికి. ఈ మీకు మిగిలింది 57 టోటల్ గా. ఈ 57 స్థానాలు అంటే ఇప్పటికింతకు ముందు మీరు బలంగా పోటీ చేసి, అంటే మీకు బలమైన సీట్లు, గెలిచిన సీట్లు లేదా బలమైనటువంటి ఓట్లు సాధించినటువంటి సీట్లు ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఇప్పుడు మీరు పొత్తు ఒకవేళ పెట్టుకుంటే ఆ సీట్లు మీకు ఇంక రావు కదా, అప్పుడు మిగతా చోట్ల వాటిట్లో చేస్తారా, లేకపోతే అందులో కూడా అడుగుతారా మళ్ళీ? చిన్న తప్పు సాయి గారు, మీరు 57 మాకు మిగిలిన అన్నారు. మాకు మిగిలిన వాళ్ళిద్దరు సంబంధం మధ్యలో మాకేంటి సంబంధం? మేము తోడు పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కొడుకు కాదు. సో మేము తెలుగుదేశం పార్టీతో ఎటువంటి చర్చలు చేస్తున్నామని కానీ చేయబోతున్నామని కానీ చేయాలని ఉంది కానీ అటువంటి ప్రకటన ఎప్పుడు మా నాయకత్వం నుంచి కానీ అటు చంద్రబాబు నాయుడు గారి నుంచి కానీ ఎప్పుడు